ఇలాంటి అడ్వెంచరస్ రోడ్లో మా బైక్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలే. హలో గైస్, ఏంది ఇదంతా చూస్తున్నారా? మేమైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఫస్ట్ బైక్స్కి పెట్రోల్ పట్టించుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాసేపు తర్వాత మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని బైక్స్కి చైన్ స్ప్రే అయితే కొట్టేసాం. మేము వెళ్ళిన రోడ్ అయితే చాలా బాగుంది. మొత్తం సైడ్లకి మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి. కాసేపు తర్వాత అయితే మాకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. చూడండి ఎట్లుందో ఘాట్ రోడ్. ఇదేదో తేడాగుందన్నో నేను జంపు. ఎందుకు బండి వెనక్కి వస్తుందని చూస్తున్నారా? మన బండి క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి. అయిపోయింది నాకు కథం. ఇది అయ్యేలాగా లేదని ఆ బండిని కింద పెట్టేసి పైకి అయితే మనం 2 బైక్స్లో వెళ్ళిపోయాం. ఇక్కడ వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది, మీరే చూడండి. సో ఎలాగోలా అడ్వెంచర్ చేసి అయితే పైకి వచ్చేసాం. కానీ ఏదో ఇక్కడ ఒక రాయి ఉంటే దాన్ని ఎత్తుదామని చూస్తున్నాం. కానీ ఆ రాయి చాలా పెద్దగా ఉంది, ఎవరి వల్ల కావటం లేదు. మా ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు, వాని వల్ల కూడా కావటం లేదు. తర్వాత కాసేపటికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ట్రై చేసాం. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రాను. ఇక్కడైతే వ్యూ అయితే చూడండి, ఇదే టాప్ వ్యూ. ఇది వన్ సైడ్ వ్యూ, మేము ఇంకో సైడ్కి అయితే వెళ్ళలేదు. సో తర్వాత అలా కాసేపు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఏం చిల్లర కాలరా మీరు? రోడ్ ఎంత కష్టంగా ఉన్నా మన రైడర్ అయితే బైక్ని ఈజీగా దింపేశాడు కిందకి. సో కిందకు వచ్చి ఆలోచిస్తున్నాం, బండిని ఇక్కడే రిపేర్ చేపిద్దామా లేదా బెంగళూరులో రిపేర్ చేపిద్దామా అని. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. కానీ వీడు మాత్రం నాకి మీకు ఏం సంబంధం లేదన్నట్లు పోయి మామిడికాయలు అయితే తీసుకొచ్చుకుంటున్నాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంకా మధ్యలో తాటి ముంజలు కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని తిన్నాం, కానీ అవేం బాలేవు.